హాయ్ హలో వెల్కమ్ టు రియల్ బూమ్. నేను గోవర్ధన్ ముఖ్యర్ల. సో ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఏదైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో 3 బుల్లెట్ ట్రైన్స్ హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. సో దీనికి సంబంధించి మనకు హైదరాబాద్ టు పూణేకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. దానికి సంబంధించి గత వీడియోలలో చెప్పాను నేను. అండ్ హైదరాబాద్ టు చెన్నైకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది, బట్ లిటిల్ బిట్ మళ్ళీ దానికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది. మోస్ట్లీ అది కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈరోజు మనం మళ్ళీ ఒక బుల్లెట్ ట్రైన్కి సంబంధించి డిస్కస్ చేయాలనుకునేది హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే బుల్లెట్ ట్రైన్. అది ఎలా ఏ రూట్ నుంచి వెళ్ళే అవకాశం అనేది మోస్ట్లీ స్టేట్ గవర్నమెంటు దానికి సంబంధించి మొత్తం కూడా రిపోర్ట్ రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేసింది. ఈ హై స్పీడ్ ట్రైన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా ఆ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఆల్మోస్ట్ అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దానికి సంబంధించి ఒకటి యాక్సెప్టెన్స్ వచ్చిందనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మనం ఒకసారి అసలు ఎలా వెళ్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ వీడియోని కొంచెం డీప్గా అబ్జర్వ్ చేయండి. యువర్ ద ఇన్వెస్టర్, మీరు కష్టపడి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ని సైడ్ సౌత్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటోళ్ళు 100% ఈ వీడియో మొత్తం చూడండి. లేదు నామకే వాస్తిగా లైక్ 50-50 ఆప్షన్ కింద ఉన్నోళ్ళు యాజ్ యువర్ విష్, ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఆర్ శ్రీశైలం హైవే ఆర్ ఫార్మాసిటీ, వాట్ ఎవర్ మీరు ఏది డిస్కస్ చేసుకుంటే దాని గురించి సంబంధించి. సో ఈరోజు నేను మీకు దీనికి సంబంధించి ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనం ఒకసారి ఇది మ్యాప్ అబ్జర్వ్ చేసుకుంటే, సో ఎగ్జిట్ నెంబర్ 14 ఇది ఒకసారి ఇది వచ్చేసి ఇది ఓఆర్ఆర్, ఈసారికి ఇదైతే ఏదైతే ఉంది కర్వ్ ఓఆర్ఆర్, ఇది శ్రీశైలం హైవే. తర్వాత ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఎగ్జిట్ నుంచి అని రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఎక్కడికి మాలపల్లి విలేజ్ దగ్గర టచ్ అవుతుంది. ఆకుతోటపల్లి అంటారు, ఆకుతోటపల్లి కాదు మాలపల్లి విలేజ్. దెన్ తర్వాత ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు ఎగ్జిట్, ఇది సాగర్ హైవే. సో ఇక్కడ కుర్మేడ్ దగ్గర త్రిబులార్కి టచ్ అవుతుంది. ఇది వచ్చేసేమో ఆమనగల్లు శ్రీశైలం హైవే, ఆమనగల్లు దాటేసి రాగాయపల్లి విలేజ్ అని ఉంటుంది, దానికి కొంచెం ముందు అక్కడ టచ్ అవుతుంది. సో ఈ పార్ట్ పక్కన పెట్టేస్తే మనం, సో ఇక్కడ మేజర్ విషయం మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటిది, హైదరాబాద్ టు బెంగళూరు ట్రైన్కి సంబంధించి బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ గతంలో అనౌన్స్మెంట్ చేసినప్పుడు అనుకున్నది, జనాలందరూ ఊహించింది, గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఒక చిన్నపాటి సుముఖత ఎట్లుండనంటే, మనకు హబ్ వచ్చేసేమో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర హబ్ ఉంటుంది. సో ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర ఉంటుంది. 15 దగ్గర శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో దాని దగ్గర బహదూర్గూడ ఏదైతే ఉందో బహదూర్గూడ దగ్గర 650 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ల్యాండ్ అక్విజిషన్ చేసింది. వాళ్ళ కొంత డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నం చేయబోతుంది. సో దాంట్లోనే 650 ఎకరాలల్లో సుమారు 120 ఎకరాలేమో బస్సు టెర్మినల్కు, మిగతాదేమో దీనికి సంబంధించి బుల్లెట్ ట్రైన్కి సంబంధించి. సో ఈ బుల్లెట్ ట్రైన్ గతంలో అలా మనకు మన్సాన్పల్లి రోడ్డు నుంచి తీసుకొని అలా బూర్గుల ఆ రూట్లో, అంటే ఈ కొద్ది గొప్ప బెంగళూరు హైవేకి అడ్వాంటేజ్గా అలా వెళ్ళిపోతుందని చెప్పేసి మనం గతంలో అనుకున్నాం. ఎందుకంటే బెంగళూరు అంటే ఈ రూట్ ఎక్కువ మనందరం ఇమాజిన్ చేసింది అదే, కొంత మనకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్న స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ అదే. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్లియర్ కట్గా మారిపోయింది. క్లియర్గా గవర్నమెంటు ఇక్కడి నుంచి ఎగ్జిట్ నెంబర్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎగ్జిట్ నెంబర్ 13కి తీసుకొస్తుంది. మీరు ఈ రెడ్ కలర్ అబ్జర్వ్ చేయండి. ఈ రెడ్ కలర్ ఏదైతే నేను లైన్ గీసి అడ్డంగా గీతలు గీసానో ఇది బుల్లెట్ ట్రైన్కి సంబంధించింది. సో ఇక్కడ మీరు ఒకటైతే గమనించాలి, ఈ బుల్లెట్ ట్రైన్ది ఇలా వచ్చి దీనికి లెఫ్ట్ మనం టువర్డ్స్ ఇలా ఉంటే, అంటే మనం ఈ ఫేసింగ్లో ఉంటే కనుక ఈ రూట్కై రావచ్చు, ఈ రూట్ని మించి అయినా రావచ్చు, అంటే ఈ లెఫ్ట్ సైడ్ అయినా రావచ్చు లేదా రైట్ సైడ్ అయినా రావచ్చు. నేను ఇది లెఫ్ట్ సైడ్ రాశాను అనమాట. బహుశా వాళ్ళ అలైన్మెంటు రైట్ సైడ్ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఈ రూట్లో ఇలా వచ్చి ఇక్కడ ఎఫ్సిడిఏ ఆఫీసు, అంటే మనకి ఎఫ్సిడిఏ ఆఫీస్ని ఎఫ్సిడిఏ లొకేషన్ కింద తీసుకుందాం. సో అక్కడ కురుమిద్దకు మీర్ఖాన్పేటకు బిట్వీన్ ఒక జంక్షన్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఏమో ఇది హెచ్వైడి టు చెన్నై వెళ్ళేది, ఈ చెన్నై వెళ్ళే రూట్ ఉంటుంది. ఈ చెన్నై వెళ్ళే రూట్కి ఇక్కడ తక్కలపల్లి తాండా అని ఉంటుంది. ఇక్కడ మేము సాగర్ హైవేలో తక్కలపల్లి తాండా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ కూడా చేసింది గవర్నమెంట్, ఈ సర్వే చేసిన వాళ్ళు మార్కింగ్ కూడా చేశారు. ఈ రూట్లోనే నేను గత వీడియోలో
ఎందుకు ఈ బెల్ట్ అంతా తీసుకోవద్దని చెప్పిందంటే అప్పుడు గత వీడియోలో ఇదంతా కూడా రైల్వే లైన్ వస్తుంది, రోడ్డు లైన్ వస్తుంది, ఇదంతా డిస్టర్బెన్స్ కింద ఉంది, అందుకనే వద్దని చెప్పాను. సో ఇప్పుడు ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ స్ట్రైట్గా ఆమనగల్లు తర్వాత మాననూరు తర్వాత సోమశీల, అక్కడి నుంచి అని బెంగళూరుకి. సో ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంది, ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి మనకు వచ్చే అడ్వాంటేజ్లు ఏంది, ట్రైన్ పోయిన ప్రతి రూట్ నుంచి మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందంటే ఉండదు. మేజర్ అడ్వాంటేజ్ ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా వచ్చే మేజర్ అడ్వాంటేజ్లు ఇక్కడ ఎలాగో ఇక్కడ స్టాప్ ఉంటుంది, ఫ్యూచర్ సిటీలో ఒక స్టాప్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ గవర్నమెంటే అనౌన్స్మెంట్ చేసింది, ఆమనగల్లు దగ్గర ఒక స్టాప్ అని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఆమనగల్లు స్టాప్ అనౌన్స్మెంట్ చేసి పెట్టుకున్నారు. ఎందుకు అనంటే ఇక్కడి నుంచి సుమారు మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేవరకు దగ్గర 37-38 కిలోమీటర్ల డిస్టెన్స్ పడుతుంది. సో దాని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి 21 కిలోమీటర్ 22 కిలోమీటర్లు ఇక్కడ పడుతుంది. అంటే ఈ ట్రైన్ మరి స్పీడు 300 నుంచి 350 అంటున్నారు. సో నాకు తెలిసి అయితే 350 స్పీడ్ అయితే వెళ్ళదు, హార్డ్లీగా స్ట్రైట్గా ఉంటే మహా అయితే 300 లేపగలుగుతారేమో స్పీడ్. హార్డ్లీగా చూసుకుంటే కనుక 250 వరకు అయితే లేపే అవకాశం అయితే ఉంటుంది, 250 గంటకు 250 స్పీడు. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ లొకేషన్కి వచ్చేంత వరకు, అంటే ఈ స్టాపు ఇక్కడి నుంచి ఈ స్టాప్కి వచ్చేంత వరకు మోస్ట్లీ ఒక 200 స్పీడ్ నుంచి అని 250 స్పీడే మెయింటైన్ చేసే అవకాశం ఉన్నది. ఇంకా 150 కిలోమీటర్ల పర్ అవర్ వచ్చే స్పీడు మెయింటైన్ చేసినా ఒక ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడ మలుపు ఉంటుంది, మళ్ళీ ఈ మలుపు తీసుకోవాలి, ఈడిలోకి రావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి అని ఈడికి రావడానికి కొంత స్పీడ్ తీసుకుంటాడు. ఇది సుమారు 19 కిలోమీటర్లు. ఈ 19 కిలోమీటర్లని 2-3 నిమిషాలలో రీచ్ కావడం కోసమని స్పీడ్ తీసేసుకుంటాడు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ 21 కిలోమీటర్ ఏమో ఉంటుంది, ఇక్కడ కొంత ఒక 200 కిలోమీటర్ల స్పీడ్ ఆ రేంజ్లో తీసుకోవచ్చు ఈ 21 కిలోమీటర్లకి. ఆ తర్వాత ఇంచని అవతల మళ్ళీ ఆ మలుపులు అవన్నీ చూసుకొని చేస్తారు. మోస్ట్లీ అయితే ఒక 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్తుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంది, ఇగో ఇక్కడ ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఉపయోగం. మరి గత వీడియోలో ఆ లొకేషన్లో మీరు డేటా సెంటర్లు వస్తున్నాయి ఇదేనా అన్నారు కదా అని అంటే, అవును, నేను ఈ లొకేషన్లోనే ఈ బెల్ట్ వద్దని చెప్పిన. ఇక్కడి నుంచి మీర్ఖాన్పేట వరకు విలేజ్కి వెళ్ళండి, ఆ విలేజ్ కాంచని మీరు ఏ రూట్లోనైనా విలేజ్ దాటిన తర్వాత ఎట్టనైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఇలా మీరు ఎట్టనైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంతే తప్పితే ఈ బెల్ట్ మీద డేటా సెంటర్లు ఉన్నాయి కాబట్టి అది మీ ఇష్టం, అది మీ ఒకవేళ నేను చెప్పింది వేదాంతం కాదు, ఇంకా మీరు ఏమైనా ఎక్స్పర్ట్స్ని అడిగి వాళ్ళు డేటా సెంటర్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని అడిగి అక్కడ వచ్చే డేటా సెంటర్స్ అంత పెద్ద పొల్యూటెడ్ డేటా సెంటర్స్ ఏం కాదు, పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి అని అంటే మీరు నా మాట కంటే వాళ్ళ మాట వినడం ఇంకా బెటర్. ఎందుకంటే నేను 2 సైంటిస్టులతో మాట్లాడినా వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేస్తున్నా ఈ ప్లాట్ఫామ్ ద్వారా. సో దీంట్లో మీరు ఏది నిజం అనుకుంటే దాన్ని నమ్మేసేయండి. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేస్తే అసలు విషయం ఇక్కడ ఉంది, ఇక్కడ మాలపల్లి దగ్గర ఉంది. ఎందుకు ఇక్కడ స్టాప్ ఇవ్వగలిగారు అంటే ఇది ఆమనగల్లు, ఇక్కడ ఆమనగల్లు ఉంది, ఈ ఆమనగల్లు పేరుతోటి ఇక్కడ స్టాప్ ఇచ్చారు. అయితే ఈ స్టాప్ అనేది డైరెక్ట్ దీనికి ప్యారలల్గా వెళ్తుందా, లేకపోతే కొంచెం ఒకవేళ రూట్ యూతలకేసి ఈ రూట్ ఇలా రూట్ తీసుకెళ్ళి ఈ రూట్ని ఏమైనా కొంచెం క్లోజ్ తీసుకెళ్ళి ఇలా వేస్తారనేది తెలియదు. బట్ ఇగో ఇక్కడ అసలు సీన్ అంతా కూడా ఇక్కడ మస్తు డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది అంటే ఆమనగల్లు నేను గతంలో చెప్పిన 6 అలైన్మెంట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమనగల్లుని ఒక 5-6 ఏళ్ల తర్వాత ఎవ్వరం టచ్ చేయలేము, గజం 50,000 పెడతా దేవుడాన్ని మొక్కినా కానీ భూములు దొరకవని చెప్తున్నా. ఎందుకంటే ఆమనగల్లు ఇప్పటికిప్పుడు కూడా శాటిలైట్ టౌన్గా అది డెవలప్ అవుతుంది. రేపు గనక 6 వర్కులు ఒక్కసారి కంప్లీట్ అయితే 6 ఆల్మోస్ట్ మొన్నటి వరకు కూడా ఈ 2026 దాకా కూడా 6 అనేది పేపర్ వర్క్లే జరిగినాయి. పేపర్ వర్కులు కంప్లీట్ కావచ్చినాయి, ఇక పేపర్ వర్కుల పని అయిపోయి ఇప్పుడు రియాలిటీలోకి రాబోతుంది. ఇప్పటి వరకు మనం పేపర్ వర్కులు వచ్చినాయన్న ఆలోచనలో ఉండి ఇప్పటివరకు మనం ఎవరో ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేదు, 6 బేస్డ్ మీద ఆలోచించను లేదు. ఇక నుంచి స్టార్ట్ చేయండి, 6 బేస్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, రియాలిటీలోకి వచ్చే అవకాశం చాలా దగ్గరికి వచ్చింది. మీకు సౌత్ది ఇంకొక 6 నెలల్లో
నార్త్ త్రిబుల్ ఇంకొక 6 మంత్స్ 3 to 6 మంత్స్లో నార్త్కు సంబంధించిన త్రిబుల్ స్టార్ట్ అయిపోతుంది. సౌత్కు సంబంధించింది ఇంకొక 6 మంత్స్లో దానికి ల్యాండ్కి సంబంధించిన ల్యాండ్లకు సంబంధించి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇది కనుక వర్కులు స్టార్ట్ అయితే చాలు, టెండర్లు స్టార్ట్ అయితే చాలు, ఆటోమేటిక్గా అక్కడ రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది. ఇక ఈ పాయింట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఆమన్గల్లు నెక్స్ట్ ఒక 3 kilometers దాటగానే రాగాయపల్లి, ఆ రాగాయపల్లి దగ్గర ఇక్కడ ఒక ఎగ్జిట్ వస్తుంది త్రిబుల్ సంబంధించి. ఇక్కడ ఈ ఆమన్గల్లు టౌన్ డెవలప్ అవుతుంది. మరి ఎందుకు ఇక్కడ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి స్టాప్ పెట్టిండు, దీనివల్ల ఏమున్నదా అంటే ఇది ఎవరికి తెలియదు. ఈ ఏరియాలలో ఈ త్రిబుల్కి ఏదైతే ఇక్కడ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు టచ్ అవుతున్న జంక్షన్ ఉందో ఆ జంక్షన్ పాయింట్లో 5,000 ఎకరాలల్లో ఒక ఇండస్ట్రియల్ రాబోతుంది, సోలార్ ఇండస్ట్రీ రాబోతుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీలు రాబోతుంది, పెద్ద మంచి కార్పొరేట్ కంపెనీలు, పెద్ద కంపెనీస్ రాబోతున్న ఏరియాలలో. సో కాబట్టి మీరు ఇక్కడ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన స్టాప్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అయితే అది. మీరు ఇక్కడ ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, బుల్లెట్ ట్రైన్ అనేది దానికి సంబంధం లేకుండా పెట్టవచ్చు. ఎందుకు పెట్టవచ్చు అంటే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇక్కడ టచ్ చేస్తున్నారు. ఈ ఆమన్గల్లు నుంచి అని రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు టచ్ అయ్యే ఈ మాలపల్లి విలేజ్కి వెళ్ళే రూట్ ఏదైతే ఈ రెడ్ కలర్ రూట్ ఉందో, ఇక్కడ జంగారెడ్డిపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మాడుగుల రోడ్డు, స్ట్రైట్ వెళ్ళిపోతేనేమో ఇర్విన్ రోడ్డు అంటాం. ఈ ఇర్విన్ రోడ్లోనే మాలపల్లి విలేజ్ అనేది ఉంటుంది. అక్కడ ఈ రోడ్డు త్రిబుల్ఆర్కి టచ్ అవుతుంది. ఇక్కడికి ఈ బెల్ట్ మొత్తం కూడా ఇదంతా కూడా రానున్న రోజుల్లో చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ ఏరియాలో ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా కానీ గజం 15,000 లోపే ఉన్నాయి, రానున్న రోజుల్లో మంచి అప్రిసియేషన్స్ వస్తాయి. మీరు ఒక 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల బిట్వీన్ ఒక 5 సంవత్సరాల తర్వాత దాకా వెయిట్ చేస్తా అనుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి, చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇది దీనికి సంబంధించింది, బుల్లెట్ ట్రైన్కి సంబంధించింది. మీకు ఇంకా కొన్ని విషయాలు ఇంకా మేము ఈ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేసుకోకూడదు. ఇంకేమన్నా మీకు దీనికి సంబంధించిన డౌట్లు ఉండి మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉంటే కనుక సో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి 9390487807. థ్యాంక్ యూ సో మచ్.